హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫినిటీ డిజిట్ ట్యూషన్స్. మైసెల్ఫ్ హేమంత్. ఈరోజు మనం మ్యాథ్స్ క్లాస్లో ఎక్సర్సైజ్ 1.2లో ఉన్న వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అయిన ఇర్రేషనల్ నెంబర్ ప్రూవ్ చేసే మోడల్ని డిస్కస్ చేయబోతున్నాం. ఇర్రేషనల్ నెంబర్ అని ఎలా ప్రూవ్ చేయాలి అనే దాన్ని మనం 3 మోడల్స్లో డిస్కస్ చేయబోతున్నాం. అయితే అక్కడ మోడల్ అని రాయరు, మనం అర్థం చేసుకోవాలి. ఇదిగో √2, √5, √2, √3 ఇదొక మోడల్. 1/√2, 1/√3, 1/5 ఇదొక మోడల్. అలాగే మిక్స్డ్ సార్ట్స్ ఉంటాయి, అదొక మోడల్. సో ఇట్లాగా మనం 3 మోడల్స్గా డివైడ్ చేసుకొని 3 మోడల్స్లో కనుక సమ్మ చేస్తే 8 మార్క్స్ ఇంకా మనయే. 8 4 3 2 కాదుగా 8, అది కూడా 8 మార్క్స్ సెక్షన్లో ఫస్ట్ క్వశ్చన్ కొడితే దెబ్బకి మొత్తం ఆన్సర్ మనకి 8 మార్క్స్ పడిపోవాలి అంతే. అర్థమవుతుందా? సో జాగ్రత్తగా మనం ఫాలో అప్ చేయండి నాతో పాటు. నేను ఎలా దీన్ని ప్రూవ్ చేస్తున్నానో చూడండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఎప్పుడైనా సరే ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయాలి అంటే మనం ఏం చేయాలి అంటే ప్రతి క్వశ్చన్ ఇంతే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలంటే డైరెక్ట్గా ఇర్రేషనల్ ఎవరో చేయలేరు. అందుకే మనం రేషనల్ నెంబర్ అని తీసుకోవాలి, ఫస్ట్ ఊహించాలి. దాన్ని ఎలా రాయాలంటే మాటలు చూడండి. లెట్ us assume √5 is a rational number. మొదటగా రేషనల్ నెంబర్ అని తీసుకోవాలి. రేషనల్ నెంబర్ అంటే ఎలాగా? ఫ్రాక్షన్ ఫామ్లో ఉన్న ఏదైనా ఒక నెంబర్ని తీసుకోవాలని. అంటే √5 therefore √5 ఈజ్ ఈక్వల్ టు a/b. రేషనల్ నెంబర్ అంటే ఫ్రాక్షన్ లాగా ఉందా? a/b అంటే ఇందులో ఏబి ఎలా ఉండాలి అనే దానికి ఒక రూల్ ఉంది. ఏ అండ్ బి ఆర్ కోప్రైమ్స్. కోప్రైమ్స్ అంటే 1 టేబుల్ తప్ప ఏ టేబుల్ వాటిలో క్యాన్సిల్ అవ్వకూడదు. ఈ రెండిట్లో కామన్గా 1 టేబుల్ తప్ప ఏ టేబుల్ క్యాన్సిల్ అవ్వకపోవడానికి కోప్రైమ్స్ అంటారు. ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. తర్వాత దాని గురించి మాట్లాడతారు. √5 ఈక్వల్ టు a/b అని తీసుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఇక్కడ ఏముంది? √5 ఈజ్ ఈక్వల్ టు a/b ఉంది కదా, దాన్ని √5 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a/b హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ఎంత ఉందండి? 5 ఉంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ స్క్వేర్ ఏకి చెందుతుంది, అదే స్క్వేర్ బికి కూడా చెందుతుంది. కాబట్టి a² డివైడెడ్ బై b². ఇప్పుడు b² ఏం చేస్తుంది? నేను ఇప్పుడు చెప్పే ప్రతి మాటని మీరు జాగ్రత్తగా వినాలి. ఎందుకు వెళ్ళిపోయింది, ఎందుకు వచ్చేసింది, అలా డౌట్లు పెట్టుకోవటానికి వెయిట్ చేయొద్దు. నేను చెప్పేటప్పుడే నువ్వు జాగ్రత్తగా విను. ఇక్కడ చూడండి, b² బైలో ఉంది, యువతలకి వెళ్తే ఇంటూ అవుతుంది, 5 ఇంటూ చేస్తుంది. 5 ఇంటూ b² అంటే 5b² ఈజ్ ఈక్వల్ టు యువతల ఏం మిగిలింది? a² మిగిలింది. అంటే 5b² ఈక్వల్ టు a². లేదా దీన్ని ఇంకో రకంగా అనుకోవచ్చు, a² ఈక్వల్ టు 5b². ఈ మాటను కూడా గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మాట్లాడదాం. 5 ఇక్కడ ఇంటూ చేస్తుంది, యువతలకి వెళ్తే ఏం చేస్తుంది? బై చేస్తుంది. ఎవరిని? a²ని. సో b² ఈజ్ ఈక్వల్ టు a² బై 5. b² ఈజ్ ఈక్వల్ టు a² బై 5. ఇక్కడ వరకు చాలు. దీంట్లో ఒక కంక్లూజన్ రాయాలి. a² బై 5 ఏ నెంబర్ కింద అయినా సరే బై ఒక వేరే నెంబర్ ఉంటే దాని అర్థం ఏంటి? a² బై 5 అంటే ఇక్కడ అర్థం ఏంటంటే 5 అనేది a²ని డివైడ్ చేస్తుంది. ఏమని అర్థం? 5 అనేది a²ని డివైడ్ చేస్తుంది. 5 డివైడ్స్ a². 5 డివైడ్స్ a². a²ని డివైడ్ చేస్తే 5 అనేది ఏని కూడా డివైడ్ చేస్తుంది. a² అంటే a ఇంటూ ఏని డివైడ్ చేస్తే ఏని కూడా డివైడ్ చేయగలదు. 5 డివైడ్స్ a ఆల్సో. 5 డివైడ్స్ a², 5 డివైడ్స్ a ఆల్సో. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ నెంబర్ 1. మీరు ఈ స్టెప్స్ని జాగ్రత్తగా ఫాలో అప్ చేయాల్సిందే. మొదలేమో ఇది ఒక రేషనల్ నెంబర్ అని తీసుకోవాలి. రేషనల్ నెంబర్ a/b లాగా ఉంటుంది. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయాలి.
చేసినప్పుడు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతాయి. ఈ స్క్వేర్ ఈ రెండింటికి చెందుతుంది కాబట్టి ఏ స్క్వేర్ బై బీ స్క్వేర్ వచ్చింది. బీ స్క్వేర్ బైలో ఉంది, అవతలకి వెళ్తే ఇంటూ అవుతుంది. 5b స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. ఇక్కడ 5 ఇంటూ చేస్తుంది, అవతలకి వస్తే బై చేస్తుంది, అంటే ఏ స్క్వేర్ని 5 బై చేస్తుంది. దాన్ని మనం ఎలా రాసుకోవాలంటే 5 డివైడ్స్ ఏ స్క్వేర్, 5 డివైడ్స్ ఏ ఆల్సో. దట్ ఈస్ ద ఈక్వేషన్ నెంబర్ 1. రెండో పాయింట్ ఇప్పుడు స్టార్ట్ అవుద్ది. అయితే టేకింగ్ లేకపోతే లెట్స్ టేక్ సమ్ ఇంటిజర్ అనొచ్చు. ఇక్కడ టేకింగ్ అని రాసుకోవచ్చు. లెట్స్ టేక్ సమ్ ఇంటిజర్. ఇది ఒక ప్రాసెస్ అండి. ఈ ప్రాసెస్ ఎలా ప్రూవ్ చేయాల్సిన సమ్స్ వచ్చినాయి అనుకో, ఆ ప్రాసెస్ మనకంటే ముందు ఎవరైతే సమ్మని ఎలా ప్రూవ్ చేశారనే దాన్ని మనం ఫాలో అప్ చేయడమే. మనం కనిపెట్టడానికి ఏం లేదు. క్యాలిక్యులేషన్ అనుకో మన ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు, కానీ ఏదైనా ప్రూవ్ చేయాల్సి వచ్చిందనుకో వాళ్ళు చెప్పిన ప్రాసెసే మనం కూడా ఫాలో అయ్యి ప్రూవ్ చేయాలన్నమాట. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. లెట్స్ టేక్ సమ్ ఇంటిజర్ సి. సి అనే ఒక ఇంటిజర్ని నేను తీసుకున్నాను. ఆ సి అనే ఇంటిజర్ని ఎలా రాయాలంటే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 1 ఈక్వేషన్ రాసినప్పుడు ఏ ఆల్సో ఇక్కడ ఉన్నది చూసారా, దాన్ని తీసుకోవాలి. ఏ అంటే ఏ తీసుకోవాలి, బి ఉంటే బి తీసుకోవాలి. ఏ ఈక్వల్ టు ఇక్కడ ఎంత నెంబర్ ఉంది, ఇక్కడ ఈ సమ్లో 5 ఉంది కాబట్టి 5c అని తీసుకోవాలి. లెట్స్ టేక్ సమ్ ఇంటిజర్ సి. సి అనే ఇంటిజర్లో ఏ ఈక్వల్ టు 5c అని తీసుకున్నాను. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. దీన్ని కూడా మనం ఏం చేద్దామంటే స్క్వేర్ చేద్దాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. బోత్ సైడ్స్ స్క్వేర్ చేస్తే ఏని స్క్వేర్ చేస్తే ఏ స్క్వేర్, 5cని స్క్వేర్ చేస్తే 5c హోల్ స్క్వేర్. ఇప్పుడు అద్భుతమైన ట్విస్ట్ అనమాట. ఏంటి సార్ ట్విస్ట్ అంటే, నువ్వు ఇందాక గమనించినట్టు ఒక పాయింట్ ఉంది, గమనించావో గమనించలేదు అన్నట్టు ఉంది. ఇప్పుడు ఆ గమనించదు నేను చూపిస్తాను నీకు. ఏంటో తెలుసా, ఇక్కడ ఏ స్క్వేర్ ఉంది కదా, ఆ ఏ స్క్వేర్ వాల్యూ ఇంతకుముందు ఈ స్టెప్పులు రాయకముందు ఇక్కడ వచ్చేసింది ఆల్రెడీ. ఎంత అని వచ్చింది, 5b స్క్వేర్ అని వచ్చింది. ఇక్కడ అది రాయటమే ఇక్కడ గ్రేట్ అండి. ఏ స్క్వేర్ అంటే 5b స్క్వేర్. సార్ మళ్ళీ ఎందుకు 5b స్క్వేర్ వచ్చిందని కంగారు పడమాకే, చెప్పా. నువ్వు గమనించని ట్విస్ట్ అని చెప్పా. అక్కడ ఏ స్క్వేర్ ఆల్రెడీ ఇందాక వచ్చింది. ఏ స్క్వేర్ ఎంత వచ్చింది, 5b స్క్వేర్. మనం అప్పుడు పెద్దగా పట్టించుకోవాలా, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ రాయాలన్నమాట. 5b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ 5కి ఈ స్క్వేర్ చెందుతుంది, ఈ సికి ఈ స్క్వేర్ చెందుతుందండి. 5 స్క్వేర్ అంటే ఎంతండి, 5 స్క్వేర్ అంటే 5 ఇంటూ 5 అని దాని అర్థం 25. 5 స్క్వేర్ అంటే 5 ఇంటూ 5 25. సిని స్క్వేర్ చేస్తే సి స్క్వేర్. ఆగు, ఇక్కడ 5 ఏం చేస్తుంది, ఇంటూ చేస్తుంది, యువతలకు వస్తే బై చేస్తుంది. ఎవరిని, 25ని. కాబట్టి బి స్క్వేర్ ఈక్వల్ టు 25c స్క్వేర్ డివైడెడ్ బై 5. ఈ 5 25లో 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5c స్క్వేర్. బి స్క్వేర్ వాల్యూ ఎంతండి, 5c స్క్వేర్. ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్. ఇక్కడ 5 ఇంటూ చేస్తుంది, యువతలకు వస్తే ఏం చేస్తుంది, బై చేస్తుంది. ఎవరిని బై చేస్తుంది, బి స్క్వేర్ని బై చేస్తుంది. సో యువతల సి స్క్వేర్ మిగిలిపోద్ది, అదే రాసుకో. సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ బై 5. ఇక్కడ ఇంటూ 5 ఉంది కదా, దాన్ని యువతలు తీసుకొస్తే బై 5 అయింది. బి స్క్వేర్ బై 5 ఎలాగంటే ఇందాక రాసుకున్న ప్యాటర్న్లో రాస్తున్నా. ఇదిగో సేమ్ ప్రాసెస్లో ఇక్కడ బి స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బై 5 వచ్చింది. ఇక్కడేమో సి స్క్వేర్ ఈక్వల్ టు బి స్క్వేర్ బై 5 వచ్చింది. నీకు అర్థమైందా? అలా రప్పించి ఎందుకు సార్ రప్పియాలి అంటే, మరి అట్లా రప్పిస్తేనే మనకి ప్రూవ్ చేయడానికి వస్తుంది అనమాట. ప్రూవ్ అని ఉండేటప్పుడు మనం అదే తీసుకోవాలి. థియరమ్ని ప్రూవ్ చేయడానికి కానీ ఇలాంటివి వచ్చేటప్పుడు కానీ మనం ఆ ప్యాటర్న్ని జాగ్రత్తగా రాసుకోవాలన్నమాట. సి స్క్వేర్ ఈక్వల్ టు బి స్క్వేర్ బై 5. ఇక్కడ చూడండి, 5 డివైడ్స్ బి స్క్వేర్, 5 డివైడ్స్ ఏమన్నా చెప్పండి, మీరు చెప్పండి. ఇందాక రాసాం 5 డివైడ్, అక్కడ 5 డివైడ్స్ ఏ స్క్వేర్, 5 డివైడ్స్ ఏ ఆల్సో అని రాసాం. అలాగే ఇక్కడ 5 డివైడ్స్ బి స్క్వేర్, 5 డివైడ్స్ బి ఆల్సో. సో దిస్ ఈస్ ద ఈక్వేషన్ నెంబర్ 2.
ఈక్వేషన్ నెంబర్ 2 వచ్చింది. ఇప్పుడు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటండి, ఫస్ట్ ఈక్వేషన్లో 5 డివైడ్స్ ఏ ఆల్సో 5 ఏని డివైడ్ చేస్తుంది. సెకండ్ ఈక్వేషన్లో 5 బిని కూడా డివైడ్ చేస్తుంది. నేను కానీ స్టార్టింగ్లో ఒక మాట చెప్పానే, ఏమని చెప్పాను, ఏ బీలు కోప్రైమ్స్ అని చెప్పాను కదా, ఏ బీలకి కామన్ ఫ్యాక్టర్ ఏది లేదని చెప్పాను కదా, 1 అనేది మాత్రమే పోద్దే, ఇంకేది పోదు ఏ బీలో అన్న. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, ఏలో 5 క్యాన్సిల్ అవుతుంది, అంటే ఏని 5 క్యాన్సిల్ చేస్తుంది, బీని కూడా 5 క్యాన్సిల్ చేస్తుంది. అంటే 5 అనేది రెండిటికి కామన్ ఫ్యాక్టరు. 5 డివైడ్స్ ఏ స్క్వేర్, 5 డివైడ్స్ ఏ ఆల్సో అని రాసు, 5 డివైడ్స్ బీ స్క్వేర్, 5 డివైడ్స్ బీ ఆల్సో అని రాసు. అంటే ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2 5 ఈజ్ ద కామన్ ఫ్యాక్టర్ ఫర్ ఏ అండ్ బి. అర్థమైందండి, 5 అనేది కామన్ ఫ్యాక్టర్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో నుంచి ఇప్పుడు నేను స్టోరీ రాసుకొస్తాను చూడండి. ఫ్రమ్ 1 and 2, ఫ్రమ్ 1 and 2 ఫస్ట్ పాయింట్ జాగ్రత్తగా చూడండి. ఫ్రమ్ 1 and 2 5 ఈజ్ ద కామన్ ఫ్యాక్టర్ ఫర్ ఏ అండ్ బి. ఈ రెండిట్ల ప్రకారం 5 అనేది ఏ అండ్ బికి కామన్ ఫ్యాక్టరు. రెండో పాయింట్, దిస్ కాంట్రాడిక్ట్స్ ద ఫ్యాక్ట్ A and B are co-primes. A and B are co-primes. ఇది కాంట్రాడిక్ట్స్ అంటే అర్థం ఏంటంటే దీన్ని తప్పు అని చెప్పింది. ఎందుకు, దిస్ కాంట్రాడిక్ట్స్ ద ఫ్యాక్ట్ ఏ అండ్ బి ఆర్ కో-ప్రైమ్స్. ఇది విరుద్ధంగా ఉంది. దేనికి విరుద్ధంగా ఉంది, నేను ఫస్ట్లో తీసుకున్న ఏ అండ్ బి ఆర్ కో-ప్రైమ్స్కి ఇది విరుద్ధం. 5 కామన్ అయినప్పుడు ఏబీలు కోప్రైమ్స్ ఎలా అయితే అవ్వదు. సో దిస్ కాంట్రడిక్షన్ హ్యాస్ అరైజన్ బికాస్ ఆఫ్ అవర్ రాంగ్ అజంప్షన్ దట్ ఈస్ √5 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. అసలు ఇది మొత్తం ఈ తప్పంతా ఈ కాంట్రడిక్షన్ ఎలా వచ్చింది అంటే మూడో పాయింట్లో చెప్తున్నా, దిస్ కాంట్రడిక్షన్ has arisen because of our wrong assumption that is √5 ఈజ్ రేషనల్. నేను √5 అనేది రేషనల్ అనుకోవడం ద్వారా ఇదంతా జరిగింది. మొదటి పాయింట్ 5 ఈజ్ ద కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ అండ్ బి. 5 అనేది ఏ అండ్ బికి కామన్ ఫ్యాక్టర్ అయింది. దిస్ కాంట్రాడిక్ట్స్ ద ఫ్యాక్ట్ ఏ అండ్ బి ఆర్ కో-ప్రైమ్స్. ఇది ఏ అండ్ బి ఆర్ కో-ప్రైమ్స్ అనేదాన్ని కాంట్రాడిక్ట్ చేసింది. దిస్ కాంట్రడిక్షన్ హ్యాస్ అరైజన్ బికాస్ ఆఫ్ అవర్ రాంగ్ అజంప్షన్ దట్ ఈజ్ √5 ఈజ్ రేషనల్. √5 అనేది రేషనల్ అని తీసుకోవడం ద్వారా జరిగింది. సో వీ క్లియర్లీ కంక్లూడ్ దట్, ఇక లాస్ట్ పాయింట్, సో వీ క్లియర్లీ కంక్లూడ్ √5 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్. ప్రూవ్ చేసామా? ఇది రేషనల్ నెంబర్ కాకపోతే ఇంకే నెంబర్ అయిద్ది, ఇర్రేషనల్ నెంబర్ అయిద్ది. హెన్స్ ప్రూవ్డ్. ఓకేనా? మీరు మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా ఈ కంక్లూజన్ చెప్తా. 5 అనేది కామన్ ఫ్యాక్టర్ ఫర్ ఏ అండ్ బి. ఏ అండ్ బికి 5 అనేది కామన్ ఫ్యాక్టర్ అయింది. దిస్ కాంట్రాడిక్ట్స్ ద ఫ్యాక్ట్ ఏ అండ్ బి ఆర్ కో-ప్రైమ్స్. ఇది ఏ అండ్ బి అనేదాన్ని కో-ప్రైమ్స్ అనేదాన్ని కాంట్రాడిక్ట్స్ చేసింది. దిస్ కాంట్రడిక్షన్ హ్యాస్ అరైజన్ బికాస్ ఆఫ్ అవర్ రాంగ్ అజంప్షన్ దట్ ఈస్ √5 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. ఈ కాంట్రడిక్షన్ ఎందువల్ల వచ్చిందంటే నేను స్టార్టింగ్లో √5 అనేది రేషనల్ నెంబర్గా తీసుకోవడం వల్ల ఇది వచ్చింది. సో నేను క్లియర్గా ఏం చెప్పగలను అంటే
√5 అనేది ఒక ఇర్రేషనల్ నెంబర్ అని చెప్పగలను. ఈ విధంగా మనం సమ్మ మొత్తాన్ని సాల్వ్ చేయాలి. అయితే మీరు గమనించాల్సింది ఏంటి అంటే ఫస్ట్ ఎక్కడ నుంచి సమ్మ తీసుకుంటున్నా చూడండి, పేజ్ని కవర్ చేయాలి. మిడిల్ ఆఫ్ ద పేజ్లో సమ్ వచ్చేలాగా ప్లాన్ చేయాలి. ఈక్వల్ టుస్ అన్ని లైన్గా రావాలి. ఫస్ట్ది కనిపించాలి, సెకండ్ ఈక్వేషన్ కనిపించాలి, ఇక్కడ క్లియర్గా కంక్లూజన్ కనిపించాలి. నువ్వు ఇన్ని పాయింట్లు రాయలేకపోతే పాయింట్స్ తగ్గించుకోవచ్చు. 5 is the common factor of A and B. So our assumption is wrong. Our assumption is wrong. A and B are not co-primes. A and B are not co-primes. Our assumption is wrong. So √5 is a irrational number. 3 ముక్కల్లో రాసేసినా అయిపోయినట్టే. ఏం చెప్పానో మళ్ళీ ఒకసారి చెప్పనా. 5 is the common factor of A and B. So A and B are not co-primes. Our assumption is wrong. So we clearly conclude √5 is a irrational number. అలా రాసేసినా ఓకే. అయితే మనం ఒక పర్టికులర్గా ఇదంతా రాస్తే చాలా బాగుంటుంది అని మన ఉద్దేశం. సార్ నేను ఇదంతా రాయలేనంటే ఇప్పుడు నేను చెప్పాను చూసారా, దాన్ని మళ్ళీ పెట్టుకొని జాగ్రత్తగా అది రాసుకో. అది రాసుకున్నా సరిపోతుంది. ఓకేనా, జాగ్రత్తగా చేయండి. 8 మార్క్స్. కూడా ఒకటి మోడల్ ఇంపార్టెంట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎప్పుడైనా ఇర్రేషనల్ నెంబర్ ప్రూవ్ చేయాలంటే ఫస్ట్ స్టెప్ మాత్రం ఒకే ఒకటి తీసుకోవాలి. లెట్ అస్ అస్యూమ్ 3 + 2√5 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. ఇది ఒక రేషనల్ నెంబర్ అని తీసుకోవాలి. రేషనల్ నెంబర్ అంటే మనం ఎప్పుడు A/Bని తీసుకుంటూ ఉంటాం, మీకు తెలుసు కదా. దేర్ఫోర్ 3 + 2√5 ఈజ్ ఈక్వల్ టు A/B సిన్స్ A అండ్ B ఆర్ కో-ప్రైమ్స్. A అండ్ B ఆర్ కో-ప్రైమ్స్గా తీసుకున్నాం, రైట్. ఇప్పుడు ఏం చేయాలి సార్ అంటే ఈ రూట్ ఉన్న నెంబర్ని అవతల ఉంచుకోండి, మిగతా అన్నీ ఒక్కొక్కటి అవతల పంపించాలి. ఇక్కడ ఏం మిగిలింది, 2√5 ఈజ్ ఈక్వల్ టు A/B +3 అవతలకు వస్తే -3 అవుతుంది, అంటే ఇలా అయింది. అర్థమైందా? అప్పుడు 2√5 ఈజ్ ఈక్వల్ టు ఇలా ఉంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఈజీ. అంటే ఏం చేయాలంటే ఇది ఒక ఫ్రాక్షన్ కదా, దీని న్యూమరేటర్ని అలాగే వేసేయండి. A - B × 3b సరిపోతుంది. నేను ఏం చేయాల, క్రాస్ మల్టిప్లికేషన్ చేసా. సార్ అదెందుకు సార్ అంటే ఇప్పుడు A/B ఉందనుకో, -3 ఉందనుకో, 3 కాదు 1 అని. ఇప్పుడు Bకి 1కే LCM గట్టి B అని రాసుకొని Bలో 1 టైము A అని రాసుకొని ఇలా చెప్తే నువ్వు పెద్ద కష్టం అనుకుంటావు. అదంతా వద్దు మనకి. ఎందుకు, A/B -3 ఉంది కదా, ఈ పైన ఇది ఒక ఫ్రాక్షన్ కాబట్టి ఫ్రాక్షన్ యొక్క న్యూమరేటర్ అలాగే వేసారు. కానీ ఇక్కడ ఫ్రాక్షన్లా లేదు కదా, అందుకని ఇటువైపు క్రాస్ మల్టిప్లికేషన్ చేసా. 3 × B 3b డివైడెడ్ బై డినామినేటర్లో B ఉంది కాబట్టి B పెట్టా. ఇక్కడ 2 × చేస్తుంది, యువతలకి వెళ్తే ఏం చేస్తుంది, బై చేస్తుంది దీన్ని. సో ఇప్పుడు ఎలా రాసుకోవచ్చు అంటే √5 ఈజ్ ఈక్వల్ టు A - 3b/2 కిందకు వచ్చిద్ది, 2 × B అంటే ఏమైందండి 2b అవుద్ది. ఇక అది స్టెప్ని ఒకేసారి రాసేద్దాం, 2b. ఇప్పుడు మొత్తం మీద ఇక్కడ నీకు ఇక్కడ ఏం కనపడుతుంది, √5 ఈక్వల్ టు A - 3b/2b. ఇప్పుడు నేను ఏమంటానంటే ఒకవేళ మనము ఏ ప్లేస్లో B ప్లేస్లో ఏదైనా ఒక ఇంటిజర్ని తీసుకున్నాం అనుకో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ A వాల్యూలో 1 తీసుకుంటే B వాల్యూలో 2 తీసుకుంటే ఏం జరుగుద్దో చూద్దాం. ఒకసారి వేసి చూద్దాం. పక్కన ఊరికే వేస్తున్నా. 1 - 3 × B ప్లేస్లో 2 అన్నాగా, 2/2 × 2. అప్పుడు ఏమవుతుంది, 1 - 3 2s are 6, 2 2s are 4. 1 - 6 అంటే -5/4. నువ్వు ఏది తీసుకున్నా ఇది ఒక రేషనల్ నెంబర్ అయిపోతుంది. అంటే AB ప్లేసుల్లో నువ్వు ఏదైనా ఒక ఇంటిజర్ని తీసుకున్నావు, ఏదైనా 1 or 2 కాదు, నీ ఇష్టం
ఏం తీసుకున్నా సరే అది ఒక రేషనల్ నెంబర్ అయిపోతుంది. సో ఇది అలా రేషనల్ నెంబర్ అయిపోతే √5 ఎల్హెచ్ఎస్లో ఏముంది, √5 ఉంది. ఆర్హెచ్ఎస్లో ఏ ఇంటిజర్ని తీసుకున్నా రేషనల్ నెంబర్ అయిపోతుంది. ఇది తప్పు. దిస్ కాంట్రడిక్ట్స్ ద ఫ్యాక్ట్. √5 ఈజ్ ఏ ఇర్రేషనల్, √5 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. సో ఇలాగ మనం చేయకూడదు. మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు దీనికి మనం కంక్లూజన్ రాయాలి. ఇక్కడ నుంచి ఎలా రాయాలి సార్ అంటే, ఫస్ట్ పాయింట్ చూడండి. ఇఫ్ వీ టేక్ ఎనీ ఇంటిజర్ in A, B on RHS, A, Bలో తీసుకుంటే we get rational number in RHS. మనం ఏ బిలో కనుక ఏ ఇంటిజర్ తీసుకున్నా ఆర్హెచ్ఎస్ ఏమైపోద్ది అంటే ఒక రేషనల్ నెంబర్ అయిపోద్ది. బట్ ఆన్ ఎల్హెచ్ఎస్ √5 ఈజ్ ఏ ఇర్రేషనల్ నెంబర్. బట్ ఆన్ ఎల్హెచ్ఎస్ √5 ఈజ్ ఏ ఇర్రేషనల్ నెంబర్. ఇప్పుడు ఏమైందంటే ఆర్హెచ్ఎస్ ఏమో రేషనల్ నెంబర్ అయింది, ఎల్హెచ్ఎస్ ఏమో ఇర్రేషనల్ అయింది. రెండు సమానంగా లేకపోయినాయి. దిస్ కాంట్రడిక్షన్ హ్యాస్ arisen because of our wrong assumption. ఏంటా రాంగ్ assumption? that is 3 + 2√5 ఈజ్ రేషనల్. నేను స్టార్టింగ్లో 3 + 2√5 అనేది రేషనల్ అని తీసుకోవటం ద్వారా ఈ తప్పు జరిగింది. సో నేను లాస్ట్గా ఏం చెప్పగలను? సో we clearly conclude 3 + 2√5 is irrational number. సులభమైన మాటలే, మీరు మళ్ళీ మళ్ళీ ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. ఈ సులభమైన మాటలే ఇలాగా రాసి దాన్ని హెన్స్ ప్రూవ్డ్ చేసేస్తే అయిపోతుంది. ఏం రాశాను సార్ అంటే, ఏదో ఒక ఇంటిజర్ని ఏబీ ప్లేస్లో తీసుకుంటే ఆర్హెచ్ఎస్ ఏమో రేషనల్ నెంబర్ అయిపోతుంది. బట్ ఎల్హెచ్ఎస్లో ఉన్న √5 అనేది ఏ నెంబరు? ఇర్రేషనల్ నెంబరు. ఇది దిస్ కాంట్రడిక్ట్స్ ద ఫ్యాక్ట్ ఏ నెంబర్ అనమాట. దిస్ కాంట్రడిక్షన్ హ్యాస్ అరైజన్ బికాస్ ఆఫ్ అవర్ రాంగ్ అజంప్షన్. 3 + 2√5 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. అసలు నేను స్టార్టింగ్లో చేసుకున్న 3 + 2√5 కనుక రేషనల్ నెంబర్ అని తీసుకోకపోతే ఇది వచ్చేది కాదు. వీ క్లియర్లీ కంక్లూడ్ 3 + 2√5 ఈజ్ ఏ ఇర్రేషనల్ నెంబర్. అలా చేసుకొని ప్రూవ్ చేయటం. ఓకే అండి, మనం 1.2 ఎక్సర్సైజ్లో 2 సమ్స్ కంప్లీట్ చేసాం. థర్డ్ సమ్లో 3 రోమన్స్ ఇచ్చారు. అందులో మొదటి రోమను 1/√2. ఇది సిమిలర్గా ఉంటుంది. దేనికి సిమిలర్గా ఉంటుంది సార్ అంటే, ఫస్ట్ చేసిన √5 అనేదానికి సిమిలర్గా ఉంటుంది. కాకపోతే చిన్న చిన్న చేంజెస్ వస్తాయి. అక్కడ మీరు వెళ్ళి ఒకసారి చూసుకోవచ్చు. రోమన్ నెంబర్ 1 అనే ఒక ఈక్వేషన్, అంటే ఫస్ట్ ఈక్వేషన్ వచ్చింది చూసారా, అక్కడ ఫస్ట్ ఈక్వేషన్లో 5 / a², 5 / a ఆల్సో అనేది వచ్చింది. ఇక్కడ కొంచెం చేంజ్ అయ్యి 5 / b², 5 / b ఆల్సో అనేది వస్తుంది. ఆ మేజర్ని పాయింట్ని కనుక అర్థం చేసుకుంటే ఈ సమ్మ జాగ్రత్త చేసేయచ్చు. సో ఫస్ట్ ఎలా స్టార్ట్ చేయాలి? లెట్ us assume 1/√2 ఈజ్ ఏ
రేషనల్ నెంబర్. అన్నిటినీ మనం రేషనల్ నెంబర్ అనేది స్టార్ట్ చేస్తాం. దేర్ ఫోర్ 1/√2 ఈజ్ ఈక్వల్ టు a/b సిన్స్ a అండ్ b ఆర్ co-primes. ఏబీలు ఏంటండి? co-primes. అయితే ఇక్కడ చూడండి, నేను గీసానని మీరు గీసుకోవసరంలా క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలని చెప్పడానికి నేను గీసి చూపించా, మీరు గీయొద్దు. ఇక్కడ బీని 1తో మల్టిప్లై చేయాలి. b ఇంటూ 1 అంటే b అవుతుంది. a ఇంటూ √2 అంటే √2a అవుతుంది. మీరు అర్థం చేసుకోవాలి. b ఇంటూ 1 అంటే b అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు √2 ఇంటూ a అంటే √2a అవుతుంది. ఇలా వచ్చిన తర్వాత స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయాలి. ఏం చేయాలి? సేమ్ స్టెప్లో అక్కడ ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలాగే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, రెండు సైడ్స్ స్క్వేరింగ్ చేయాలి. ఓకేనా? చేస్తే ఇది b² అవుతుంది, ఇది √2a హోల్ స్క్వేర్ అవుతుంది. సో b² ఈజ్ ఈక్వల్ టు √2ని హోల్ స్క్వేర్ చేస్తే √2 హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే a². ఇప్పుడు ఏం మిగిలింది అంటే b² ఈజ్ ఈక్వల్ టు 2a². b² అంటే ఎంతండి? 2a². ఇక్కడ 2 ఇక్కడ ఇంటూ చేస్తుంది, యువతలకు వస్తే ఏం చేద్ది? బై చేద్ది. ఎవరిని బై చేద్ది? b²ని బై చేస్తుంది. సో b²/2 ఈజ్ ఈక్వల్ టు a². ఇలా రాసుకున్నా ఓకే. సార్ ఇక్కడ a² ఒకటే ఉంది కదా, నేను సింగిల్ లెటర్స్ని రాసుకుంటానంటే అది రాసుకోవచ్చు. అంటే a² ఈజ్ ఈక్వల్ టు b²/2 రాసుకోవచ్చు. 2ని అవతల పంపించాం, అదేంది. ఇక్కడ ఏం జరుగుతుంది? అదే చెప్పా. మేజర్ చేంజ్ ఏంటంటే ఇదే. √5 మోడల్కేను ఈ మోడల్కే మేజర్ చేంజ్ ఏంటంటే ఇక్కడ 2 డివైడ్స్ b², 2 డివైడ్స్ b ఆల్సో అనేది ఫస్ట్ ఈక్వేషన్గా వస్తుంది. సో చూసుకో, 2 డివైడ్స్ b², 2 డివైడ్స్ b ఆల్సో. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ నెంబర్ 1. ఇప్పుడు మనం జాగ్రత్తగా చేయాలి. లెట్స్ టేక్ సమ్ ఇంటిజర్ సి అనే ఒక ఇంటిజర్ని తీసుకోమని చెప్పా. అప్పుడు మీకు ఒక మాట చెప్పా, అక్కడ ఏ ఆల్సో వచ్చింది కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు తీసుకోవాలని చెప్పా. ఇప్పుడు అర్థమైంది ఎందుకు తీసుకోమన్నా, అక్కడ ఏ ఆల్సో ఎందుకు గుర్తుపెట్టుకోమన్నా. ఇక్కడ బి ఆల్సో వస్తే నువ్వు ఇక్కడ బి అని తీసుకోవాలి. ఇక్కడ 5, అక్కడ 5 ఉంది కాబట్టి అక్కడ 5 తీసుకోమని చెప్పా. ఇక్కడ ఎంత ఉంది? 2 ఉంది కాబట్టి 2c. నీకు అర్థమైందా? ఇప్పుడు b ఈజ్ ఈక్వల్ టు 2c తీసుకోవాలి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. బోత్ సైడ్స్ని స్క్వేర్ చేస్తే b² ఈజ్ ఈక్వల్ టు 2c హోల్ స్క్వేర్. b² ఓకే, ఒక్క నిమిషం, సరే రాద్దాం. b² ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఒక చేంజ్ చేయొచ్చండి. మళ్ళీ పోకిరీ లెవెల్ ట్విస్ట్. ఎక్కడున్న ట్విస్ట్? ఇక్కడ b² బదులు ఇదిగో చూడండి, b² అంటే అంతకు ముందే రాసేసాం 2a² అని. ఇక్కడ రాసే b² ముందు ఇక్కడ రాసాం b² ఈక్వల్ టు 2a² కాబట్టి నేను ఆ వాల్యూని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. సో 2a² ఈజ్ ఈక్వల్ టు, ఈ 2కి స్క్వేర్ చెందుతుంది. 2² అంటే ఎంతండి? 4. c² అంటే c². సరిపోయింది. ఇక్కడ ఇంటూ 2 యువతలకు వస్తే /2 అవుతుంది. సో a² ఈక్వల్ టు 4c²/2. ఇంటూ 2 యువతలకు వస్తే /2 అవుతుంది. ఈ 2 ఈ 4లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఈ 2 ఈ 4లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో a² ఈజ్ ఈక్వల్ టు 2c². a² ఈజ్ ఈక్వల్ టు 2c².
ఇక్కడ 2 ఇంటూ చేస్తుంది, యువతలకు వస్తే బై చేస్తుంది. సో ఇక్కడ ఎవరు మిగిలిపోతారు? సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బై 2 వచ్చేసింది. సేమ్ ప్రాసెస్ అక్కడ వరకు వచ్చేసాం. 2 ఏ స్క్వేర్ బై 2 అంటే ఇక్కడ ఏం రాస్తాం చెప్పండి? 2 డివైడ్స్ ఆ స్టెప్పే చెప్పు. ఏ స్క్వేర్ 2 డివైడ్స్ ఏ ఆల్సో అయిపోయింది. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ నెంబర్ 2. ఈ స్టెప్ అక్కడైతే ఫస్ట్ వచ్చింది, ఇక్కడైతే సెకండ్ వచ్చింది. అక్కడైతే 5 ఉంది, ఇక్కడైతే 2 ఉంది. ఆ విషయాన్ని గమనిస్తే సరిపోతుంది. కంక్లూజన్ కూడా సేమ్ టు సేమ్. ఏమని పెట్టాలి? ఫ్రమ్ 1 and 2 అసలు మార్పు లేకుండా రాద్దామండి కంక్లూజన్ని. ఫ్రమ్ 1 and 2 ఫస్ట్ పాయింట్. ఇక్కడ ఏది కామను? 2 డివైడ్స్ ఏ ఆల్సో, 2 డివైడ్స్ బి ఆల్సో. అంటే ఏది కామన్ అని అర్థం? 2 కామన్ అర్థం. సో 2 ఈజ్ ద కామన్ ఫ్యాక్టర్ ఫర్ ఏ అండ్ బి. కామన్ ఫ్యాక్టర్ అయితే ఏబి ఏం కావు? కోప్రైమ్స్ కావు. రెండో పాయింట్, దిస్ కాంట్రాడిక్ట్స్ ద ఫ్యాక్ట్ A and B are co-primes. ఈ కాంట్రడిక్షన్ ఎందువల్ల వచ్చిందో మూడో పాయింట్. దిస్ కాంట్రడిక్షన్ హ్యాస్ అరైజన్ because of our wrong assumption. నేను ఏమని రాంగ్ అజంప్షన్ చేశాను? నేను తప్పుగా ఊహించానంట. నేను ఏం తప్పుగా ఊహించానో తెలుసా? లెట్ us assume అని రాశాను చూసావా, అది. ఏం తప్పుగా ఊహించానంటే 1/√2 ఈజ్ రేషనల్ అని ఊహించాను. రేషనల్ నెంబర్ అంటే రేషనల్ అని ఊహించాను. సో we clearly conclude (1/√2) is irrational number. హెన్స్ ప్రూవ్డ్. అసలు ఏమన్నా మార్చానా అండి? మీరు గమనించారా? అయితే ఒకే ఒక మేజర్ చేంజ్ ఒకటి చెప్పా తప్ప నేను అసలు దేన్ని మార్చలేదు. అక్కడ 5 ఉంది, ఇక్కడ 2 ఉంది, అంతే తేడా. చక్కగా ఆ సమ్మని అర్థం చేసుకుంటే ఈ సమ్మని చేయటం చాలా ఈజీ. స్టార్టింగ్లో మాత్రం ఒక స్టెప్ ఎక్స్ట్రా స్టెప్ ఉంటుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే b × 1 b అయింది. √2 × a √2 బయట వేయాలి ఏని, √2 a అయింది. ఈ ఒక్క చేంజ్ కనుక చేసామంటే చక్కగా నీకు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేస్తుంది, థర్డ్ క్వశ్చన్లో ఫస్ట్ రామన్ కూడా వచ్చేస్తుంది. కన్ఫామ్ 8 మార్క్ క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్. అర్థమైందా? ఆ క్వశ్చన్ ఈ క్వశ్చన్ సిమిలర్గా ఉన్నాయి, జాగ్రత్తగా నేర్చుకోండి. చూడండి, ప్రూవ్ దట్ ద ఫాలోయింగ్ ఆర్ ఇర్రేషనల్. ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలంటండి. 1/√2, 7√5, 6 + √2 ఈ మూడు కూడా 3 లెక్కలు అనుకునే కంటే మీరు 3 మోడల్స్ అనుకోవడం మంచిది. ఈ మూడింటిని ఎలా ప్రాసెస్ చేయాలో నేను చెప్తాను. చూడండి, ఎప్పుడైనా ఫస్ట్ లైన్ మాత్రం ఒకటే. ఏంటంటే ఆ ఫస్ట్ లైన్, లెట్ us assume on contrary 1/√2 is rational. So 1/√2 equal to a/b. Here a and b
ఆర్ కోప్రైమ్స్. ఏ అండ్ బి ఆర్ కోప్రైమ్స్. ఇప్పుడు కనుక మనం దీన్ని ఫస్ట్ ఏం చేయాలంటే క్రాస్ మల్టిప్లై చేసుకొని స్క్వేర్ చేయొచ్చు, లేదా స్క్వేర్ చేసుకొని క్రాస్ మల్టిప్లై చేసుకోవచ్చు, ఎలాగైనా మన ఇష్టమే. ఒకసారి చేద్దామా? చూడండి, క్రాస్ మల్టిప్లై అంటే ఇదిగో ఇదన్నమాట. ఇలాగా బితో 1 మల్టిప్లై చేయాలి, ఏతో √2ని మల్టిప్లై చేయాలి. ఓకేనా? చేస్తాం చూడండి. బి ఇంటూ 1 బి ఈక్వల్ టు √2 ఇంటూ ఏ అంటే √2a. ఏ బయట రాయాలి, ఏ రూట్లో రాయకూడదు. ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఏమైంది? బిని స్క్వేర్ చేస్తే బి స్క్వేర్ ఈక్వల్ టు √2 ఇంటూ ఏ అంటే √2a హోల్ స్క్వేర్. ఇందాక ప్రీవియస్ సమ్లో చేసినట్టే కాదు, కొంచెం అటు ఇటుగా మారింది. ఎక్కడెక్కడ మారిందో నేను ఆ సమ్మకు కూడా వెళ్ళి చూపిస్తాను మీకు. ఓకేనా? నో ప్రాబ్లం. సో బి స్క్వేర్ ఈక్వల్ టు ఈ √2కి స్క్వేర్ చెందుతుంది, ఏకి కూడా చెందుతుంది. అంటే ఒరిజినల్గా రాయాలంటే ఇలా రాయాలి, √2 హోల్ స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ అని రాసుకోవాలి. ఈ స్క్వేరు ఈ రూట్ క్యాన్సిల్ అయిపోతాయి. సో మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే బి స్క్వేర్ ఈక్వల్ టు 2 ఇంటూ ఏ స్క్వేర్ అంటే 2a స్క్వేర్. బి స్క్వేర్ ఈక్వల్ టు 2 ఇంటూ ఏ స్క్వేర్ అంటే 2a స్క్వేర్. ఈ తర్వాత నెక్స్ట్ స్టెప్ చెప్పండి. ఇట్లాంటిది మనం చూసాం. ఎక్కడ చూసాం? ఫస్ట్ సమ్లో చూసాం. కాకపోతే అది √5, ఇది 1/√2. ఇక్కడ 1/√2, 2/√2 ఎట్లా ఉంటాయి అన్నమాట. సో ఎలా చేయాలి? ఇంటూ 2 యువతలకు వస్తే బై అయింది. సో బి స్క్వేర్ బై 2 ఈక్వల్ టు ఏ స్క్వేర్. ఇక్కడ అర్థమైందండి? ఇక్కడ ఇప్పుడు మనం ఏమని రాయాలి? చక్కగా సింపుల్గా రాద్దాం. టూ డివైడ్స్ బి స్క్వేర్, 2 divides b also. సో స్మాల్ థింగ్సే మారుతూ ఉంటాయి, అన్నీ మారో. దాన్ని చూసుకొని మాత్రం రాసుకుంటే సరిపోద్ది. పాయింట్ అర్థమైందా? అక్కడ లాస్ట్ సమ్లో ఏం జరిగింది? ఇక్కడ బి స్క్వేర్ అనేది కాకుండా ఇక్కడ ఫస్ట్ మనకి 2 డివైడ్స్ ఏ స్క్వేర్, 2 డివైడ్స్ ఏ ఆల్సో అనేది ఫస్ట్ వచ్చింది. నెక్స్ట్ అది వచ్చింది. ఇది కొంచెం చేంజ్ అయింది కాబట్టి సమ్ము కొంచెం మారిద్ది అంతే. ఇక్కడ ఏం లేదు, క్రాస్ మల్టిప్లికేషన్ చేసాం ఫస్టే. ఇక్కడ ఫ్రాక్షన్ ఫామ్లో ఇచ్చాడు కాబట్టి 2 ఫ్రాక్షన్స్ ఉన్నాయి కాబట్టి క్రాస్ మల్టిప్లికేషన్ చేసి తెచ్చుకున్నాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసాం. అప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే బి స్క్వేర్ ఈక్వల్ టు √2 హోల్ స్క్వేర్ ఇలాగ మొత్తం అయింది. ఈ స్క్వేర్కి ఈ స్క్వేర్ అనేది దీనికి చెందుతుంది, దీనికి చెందుతుంది, రెండింటికి చెందితే ఇలా రాయాలి. మొత్తానికి స్క్వేర్ రూట్ కట్ అయ్యి ఇట్లా రాసాం. ఇప్పుడు ఏం రాయాలి? సమ్ ఇంటిజర్ సి అనేది ఒక సమ్ ఇంటిజర్ అయితే లెట్స్ బి ఈక్వల్ టు ఆ సమ్లో 5 ఉంది కాబట్టి 5c తీసుకున్నాం. ఇక్కడ చూడండి, ఏ స్క్వేర్ వచ్చింది కాబట్టి ఏ అని ప్రూవ్ చేసి అక్కడ ఏ స్క్వేర్ వచ్చింది కాబట్టి ఏ అని ప్రూవ్ చేసాం కాబట్టి ఏ ఈక్వల్ టు 5c తీసుకున్నాం. ఇక్కడేం వచ్చింది నీకు? బి స్క్వేర్ వచ్చింది, బి అని వచ్చింది కాబట్టి ఇక్కడ లెట్స్ బి ఈక్వల్ టు 2c అని తీసుకోవాలి. బి ఈక్వల్ టు 2c అని తీసుకోవాలి. 2 ఉంటే 2, 5 ఉంటే 5, 7 ఉంటే 7. ఎక్కడ ఎంత ఉందో నెంబర్ ఆ నెంబర్తో కలిపి సీన్ తీసుకోవాలి. అది గుర్తుపెట్టుకోండి, బండ్ల గుర్తులాగా. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, రెండు వైపులా గనక స్క్వేర్ చేస్తే బి స్క్వేర్ ఈక్వల్ టు 2c హోల్ స్క్వేర్. బి స్క్వేర్ ఈక్వల్ టు 2c హోల్ స్క్వేర్. బి స్క్వేర్ అంటే ఆల్రెడీ మనకు ఒకటి తెలుసు అండి. ఇక్కడ బి స్క్వేర్ అంటే అంత 2a స్క్వేర్ అని తెలుసు. సో మనం కూడా ఇక్కడ కూడా ఏమేసుకోవాలి? 2a స్క్వేర్. బి స్క్వేర్ అని కనపడుతుంది. 2a స్క్వేర్ ఈక్వల్ టు 2ని స్క్వేర్ చేయాలి, సిని స్క్వేర్ చేయాలి. 2ని స్క్వేర్ చేస్తే 4. 2 స్క్వేర్ అంటే 2 ఇంటూ 2 4.
సి స్క్వేర్ అంటే సి స్క్వేరే రాసుకోవాలి. ఇక్కడ 2 ఇంటూ చేస్తుంది, వదలకొస్తే బై చేద్దాం. ఎవరిని చేద్దే 4ని. సో ఏ స్క్వేర్ ఈక్వల్ టు 4c స్క్వేర్ బై 2. ఈ 4లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుద్ది. సో ఏ స్క్వేర్ ఈక్వల్ టు 2c స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే ఎంత వచ్చిందండి? 2c స్క్వేర్ వచ్చింది. ఇక్కడ 2 ఇంటూ చేస్తుంది, అవతలకు వస్తే బై అవుతుంది. ఎవరిని బై చేస్తుంది? ఏ స్క్వేర్ని బై చేస్తుంది. సో సింపుల్గా మనం ఏ స్క్వేర్ బై 2 ఈక్వల్ టు సి స్క్వేర్. ఇప్పుడు ఏ స్టెప్ రాయాలో మీరు చెప్పండి. ఫస్ట్ లెక్క చెప్పాం, సెకండ్ లెక్క చెప్పాం, చాలా ఈజీ సమ్ము. ఇక్కడ ఏ స్క్వేర్ని 2 డివైడ్ చేస్తే నెక్స్ట్ స్టెప్ ఖచ్చితంగా మనం ఏం రాయాలి? 2 డివైడ్స్ ఏ స్క్వేర్, 2 డివైడ్స్ ఏ స్క్వేర్, 2 డివైడ్స్ ఏ ఆల్సో. 2 డివైడ్స్ ఏ స్క్వేర్, 2 డివైడ్స్ ఏ ఆల్సో. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ నెంబర్ 2. లెక్క అయిపోవాలా. ఫస్ట్ ఈక్వేషన్ వచ్చింది, సెకండ్ ఈక్వేషన్ వచ్చింది సింపుల్గా. కాకపోతే ఇక్కడ రివర్స్లో వచ్చింది. మనం ఫస్ట్ సమ్ చేసామా, ఆ ఫస్ట్ సమ్కి ఇక్కడ రివర్స్లో వచ్చింది. ఫస్ట్ సమ్లో అయితే ఇదిగో మీరు ఫస్ట్ సమ్ అంటున్నాను కదా, ఇదిగో ఫస్ట్ సమ్ చూడు. ఫస్ట్ సమ్లో నీకేమొచ్చింది? ఫస్ట్ ఈక్వేషన్ 5 డివైడ్స్ ఏ ఆల్సో, 5 డివైడ్స్ ఏ స్క్వేర్, 5 డివైడ్స్ ఏ ఆల్సో. మరి ఈ సమ్లో ఏమొచ్చింది? 2 డివైడ్స్ బి స్క్వేర్, 2 డివైడ్స్ బి ఆల్సో. అక్కడ 5 అనే నెంబరు, ఏ స్క్వేర్ని ఏ ఆల్సో అని ఫస్ట్ రాసావు. ఇక్కడ ఏంటి? 2 డివైడ్స్ బి స్క్వేర్, 2 డివైడ్స్ బి ఆల్సో. ఎందుకు? ఇది ఒక ఫ్రాక్షనల్ నెంబర్లో ఉంది, ఇదిగో ఫ్రాక్షనల్గా ఉంది. సో ఇందువల్ల కొంచెం చేంజ్ వచ్చింది, కొంచెం చేంజ్. ఈ చేంజ్ని అర్థం చేసుకున్నాం అనుకో, చక్కగా మనం హ్యాపీగా దీన్ని పెట్టేసుకోవచ్చు. పాయింట్ అర్థమైందా? ఫస్ట్ ఈక్వేషన్లోనేమో బిని డివైడ్ చేస్తుంది, సెకండ్ ఈక్వేషన్లోనే ఏం డివైడ్ చేస్తుంది. మొత్తం మీద ఇప్పుడు ఏం రాయాలి చెప్పండి? 2 ఈజ్ ద కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ అండ్ బి. 2 ఈజ్ ద కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ అండ్ బి. కానీ సమ్లో చేసేటప్పుడు ఇటువంటి మోడల్కి ముందుగా బి వచ్చింది. 2 డివైడ్స్ బి ఆల్సో ఆ ఈక్వేషన్ వచ్చింది. ఇందాక చెప్పిన మోడల్కి, ఫస్ట్ చెప్పిన మోడల్కి ఏ ఆల్సో ఫస్ట్ వచ్చింది. అది మాత్రం మర్చిపోవద్దు. సో ఇప్పుడు నేను రాసే కంక్లూజన్ ఎలా ఉండాలి మీరే చెప్పండి. ఇప్పుడు ఈజీ. సో 2 ఈజ్ ద కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ అండ్ బి. ఏ అండ్ బి కామన్ ఫ్యాక్టర్ అయిపోతే ఏ అండ్ బి ఏం కావు? కో ప్రైమ్స్ అనేది కావు. దిస్ కాంట్రడిక్ట్స్ the fact A and B are co-primes. This contradiction has arisen because of our wrong assumption. That is, ఏంటి మన రాంగ్ అజంప్షన్? 1/√2 ఈజ్ రేషనల్. నా రాంగ్ అజంప్షన్ ఏంటి? నేను ఏం తీసుకుంటే రాంగ్ అజంప్షన్ ఏంటి? చూడండి, ఏమీ మార్చట్లా. లెక్కలు మార్చొద్దు. ప్రతి లెక్క ఒకలాగా చేయాలంటే మనకు చాలా కష్టమైపోతుంది. సో 2 ఈజ్ ద కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ అండ్ బి. ఆ లెక్కలో 5 ఈజ్ ద కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ అండ్ బి అని రాశాను. దిస్ కాంట్రడిక్ట్స్ ద ఫ్యాక్ట్ ఏ అండ్ బి ఆర్ కో-ప్రైమ్స్. ఇక్కడ ఏంటి? సేమ్ పాయింట్. దిస్ కాంట్రడిక్షన్ హ్యాస్ అరైజన్ బికాస్ ఆఫ్ అవర్ రాంగ్ అజంప్షన్. దట్ ఈజ్, అక్కడేమో √5 ఈజ్ రేషనల్ అని రాశాను, ఇక్కడ 1/√2 ఈజ్ రేషనల్ అని రాశాను.
సో we clearly conclude that 1 by root 2 is irrational, hence proved 8 మార్కులండి. ఒక్క మార్కు కూడా ఏ మాస్టారు ఇలా రాస్తే తగ్గించరు. అర్థమవుతుందండి? మనం రాయకే మార్కులు పోతాయి తప్ప రాస్తే ఏ మాస్టారు కూడా ఒక్క మార్కు కూడా తగ్గించరు. ఎలా రాయాలో క్లియర్గా ఉంది. ఒక్కొక్క స్టెప్ మనం జాగ్రత్తగా చెప్పాం చూడండి. ఫస్ట్ రేషనల్ అనుకొని ఆ రేషనల్ దగ్గర నుంచి ఒక్కొక్క స్టెప్ని క్రాస్ మల్టిప్లికేషన్లో డివిజన్స్, ఫస్ట్ ఈక్వేషన్, సెకండ్ ఈక్వేషన్, ఆ 2 ఈక్వేషన్స్లో నుంచి కంక్లూజన్, హెన్స్ ప్రూవ్డ్. అర్థమవుతుందా? సో ఈ విధంగా మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ స్టెప్ వరకు చక్కగా డిస్ప్లే చేయగలగాలి. ఓకే, ఇందులో సెకండ్ సమ్ కనుక మనం చూసినట్టయితే ప్రూవ్ ద ఫాలోయింగ్ ఆర్ ఇర్రేషనల్లోనే 7√5 అనేది ఇర్రేషనల్ అని మనం ప్రూవ్ చేయాలి. ప్రాసెస్ మాత్రం మార్చొద్దు. 8 మార్కులకు ఒకలాగే నేర్చుకుందాం, అన్నిటికీ కొంచెం కొంచెం చేంజెస్ మాత్రమే మారుద్దాం. ఓకేనా? ఫస్ట్ స్టెప్ ఇప్పుడు మీరే చెప్పాలి. ఏమని రాస్తాం? లెటర్స్ అస్యూమ్ ఆన్ కాంట్రరీ (7√5) ఈజ్ రేషనల్. అన్నీ రేషనల్ అనే తీసుకోవాలి. ఆ తర్వాత ఏం చెప్పాలి? ఇర్రేషనల్ అని అప్పుడు చెప్పాలి. అక్కడ చేస్తాం చూడండి ఒకసారి. 7√5 ఈజ్ ఈక్వల్ టు a/b A and B are co-primes. ఓకేనా? Let us assume on contrary 7√5 is rational. 7√5 equal to a/b. A and B are co-primes. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సింపుల్, ఇక్కడ ఒకే ఒక స్టెప్ తెలుసా లెక్క. ఎంత డెడ్ ఈజీ క్వశ్చన్ అంటే √5 ఈక్వల్ టు ఇక్కడ ఉన్న 7 అవతలకు వస్తే బైగా అయ్యిద్ది బై 7b ఇంటూ 7 అవతలకు వస్తే బై, ఆల్రెడీ బి ఉంది కాబట్టి దాన్ని డివిజన్ చేసిద్ది. ఇక అయిపోయిందండి. ఎల్హెచ్ఎస్లోనేమో రూట్ ఉంది, ఆర్హెచ్ఎస్లోనేమో నెంబర్స్ ఉన్నాయి. దాన్ని ఇందాక సెకండ్ క్వశ్చన్ చెప్పాను చూసారా, ఆ మోడల్లో ప్రూవ్ చేయాలి. ఈజీయే, చాలా ఈజీ. ఓకే, రాద్దాం చూడండి. If we taking any positive integer on RHS, we get a rational number. We get a rational number on RHS. మనం ఏ పాజిటివ్ ఇంటిజర్స్ అయినా ఆర్హెచ్ఎస్లో తీసుకుంటే వెంటనే రైట్ హ్యాండ్ సైడ్ మొత్తం ఏమైపోద్ది? రేషనల్ నెంబర్ అయిపోద్ది. బట్ ఆన్ ఎల్హెచ్ఎస్ √5 ఈజ్ ఇర్రేషనల్. ఎల్హెచ్ఎస్ ఏమో ఇర్రేషనల్ అంట, ఆర్హెచ్ఎస్ ఏమో రేషనల్ నెంబర్ అయిపోతుందంట. ఈ రెండు వస్తే ఇప్పుడు ఏమవుతుంది? ఎల్హెచ్ఎస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అవుతుంది. సో దిస్ కాంట్రాడిక్ట్స్ ద ఫ్యాక్ట్. దిస్ కాంట్రాడిక్ట్స్ ద ఫ్యాక్ట్. ఈ √5 ఇర్రేషనల్ కదా, మరి ఆర్హెచ్ఎస్లో రేషనల్ అంటే తప్పైపోతుంది కదా. దిస్ కాంట్రాడిక్ట్స్ ద ఫ్యాక్ట్. దేన్ని కాంట్రాడిక్ట్ చేస్తుంది? √5 ఈజ్
irrational. This contradiction has arisen because of our wrong assumption. Because of our wrong assumption. That 7 root 5 is rational. So we clearly conclude that that 7 root 5 is irrational. Hence proved. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇఫ్ వీ టేకింగ్ ఎనీ పాజిటివ్ ఇంటిజర్ ఆన్ ఆర్హెచ్ఎస్, మనకి ఆర్హెచ్ఎస్ మొత్తం ఏమైపోద్ది, ఆర్హెచ్ఎస్ మొత్తం కూడా రేషనల్ నెంబర్ అయిపోద్ది. బట్ ఆన్ ఎల్హెచ్ఎస్ రూట్ 5 మాత్రం ఏమండి, ఇర్రేషనల్ నెంబర్. రూట్ 5 అనేది ఒక ఇర్రేషనల్ నెంబర్. This contradicts the fact root 5 is a rational number. This contradiction has arisen because of our wrong assumption, that is 7 root 5 is rational. We clearly conclude that 7 root 5 is irrational. Hence proved. ఈ విధంగా పెట్టాలి. అసలు 2 అంటే 2 స్టెప్లు అండి, కాకపోతే కంక్లూజన్ అయితే మధ్యలో ఇది కూడా చేయొచ్చు. ఈ 2 స్టెప్స్ వేయకపోయినా we clearly conclude that 7 root 5 ఈజ్ ఇర్రేషనల్. అంటే రాయలేకపోతే, రాయలేమనుకుంటే మరి ఏదో ఒకటి రాయాలిగా. 8 మార్క్స్ ఒకవేళ సమ్ వస్తే ఏదన్నా రాయాలి అంటే మరి అక్కడ మ్యాటర్ రాయాలి కదండి. ఓకేనా? ఆ విధంగా చేయాలి. నెక్స్ట్, ప్రూవ్ దట్ ద ఫాలోయింగ్ ఆర్ ఇర్రేషనల్స్. ఇక్కడ చూడండి, ఇంకొక లాస్ట్ క్వశ్చన్ ఉంది. ఆ లాస్ట్ క్వశ్చన్ కూడా మనం మాట్లాడితే 6 ప్లస్ రూట్ 2 ఇది కూడా డెడ్ ఈజీ సమ్మే. సెకండ్ సమ్ ఉన్నట్టే కొంచెం ఉంటుంది, దాన్ని కొద్దిగా మార్చి రాయాలి. చూద్దాం, చూడండి. లెట్ us assume ఆన్ కాంట్రరీ. సేమ్ స్టెప్స్ గుర్తుపెట్టుకుంటున్నారా? మీరు చెప్పండి, ఏమని రాయాలి? 6 ప్లస్ రూట్ 2 ఈజ్ రేషనల్. ఫస్ట్ రేషనల్గా తీసుకోవాలి. సో లెట్ వి టేక్ 6 ప్లస్ రూట్ 2 ఈక్వల్ టు a by b. Here a and b are co-primes. Co-primes అంటే వాటిలో ఏవి క్యాన్సిల్ కావు అని. ఇక్కడ +6 అవతలకి వెళ్తే -6 అవుతుంది. రూట్ 2 ఈక్వల్ టు a by b -6. సో b అనేది డివిజన్ చేస్తుంది, క్రాస్ మల్టిప్లికేషన్ చేయొచ్చు అని చెప్పే కదా. సో ఇక్కడ ఏం రాస్తాం? సింపుల్ a - 6b by b. ఇప్పుడు ఏమని రాయాలండి? ఆర్హెచ్ఎస్లో రేషనల్ నెంబర్ వచ్చింది, ఎల్హెచ్ఎస్లో ఇర్రేషనల్ నెంబర్ ఉంది. కాబట్టి నాకు రాదు ఈ సమ్ము, అంటే ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయలేను, రేషనల్ నెంబర్ అయిపోతుంది. రెండు కూడా సమానం అవ్వట్లేదు, ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ సమానం కావట్లేదు అని మనం ప్రూవ్ చేస్తున్నాం, అంతే కదా. సో ఇక్కడ చూడండి, ఇఫ్ we taking any positive integer
in RHS A minus 6b by b, we get a rational number. We get a rational number on RHS. But on LHS, root 2 is irrational number. This contradicts the fact root 2 is irrational. This contradiction has arisen because of our wrong assumption. Because of our wrong assumption. That is, ఆ రాంగ్ ఎగ్జాంప్షన్ ఏం తీసుకున్నాం ఏంటంటే అసలు 6 ప్లస్ రూట్ 2 ఈజ్ దట్ ఈస్ 6 ప్లస్ రూట్ 2 ఈజ్ రేషనల్. ఇది మనం తప్పు తీసుకోవడం వల్ల అక్కడ వచ్చిందని రాసాం, అంతే కదండి. ఆ ఎల్హెచ్ఎస్లోనేమో రూట్ 2 అనేది ఇర్రేషనల్ అయితే ఇది కాంట్రడిక్ట్స్ ద ఫ్యాక్ట్ రూట్ 2 అనేది ఇర్రేషనల్ అనే దాన్ని కాంట్రడిక్షన్ చేస్తుంది. దిస్ కాంట్రడిక్ట్స్ హ్యాస్ అరైజన్ బికాస్ ఆఫ్ అవర్ రాంగ్ అసంప్షన్ దట్ ఈస్ 6 ప్లస్ రూట్ 2 ఈజ్ రేషనల్. నేను అక్కడ తప్పు తీసుకున్నాను. సో we clearly conclude that 6 plus root 2 is irrational. Hence proved. అర్థమైందండి. సో ఈ విధంగా మనం ఏ సమ్మనైనా ఒకేలాగా చేసాం, కాకపోతే సమ్మలో మార్చే స్టెప్పులు కొంచెం ముందుకి వెనక్కి ఉంటాయి. క్రాస్ మల్టిప్లికేషన్లో బైలో ఉంటే ఇంటూ వెళ్తుంది, ఇంటూ ఉంటే బై వచ్చింది. ఏది వచ్చినా మనమైతే జాగ్రత్తగా చేసుకోవచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనం మాట్లాడిన ఫస్ట్లో మనం మాట్లాడిన ఈ రూట్ 5 అనే మోడల్ కానీ, లేదా రెండో సమ్మలో మాట్లాడిన 2 కదండి 3 అండి, మూడో సమ్మలో మాట్లాడిన 1/√2 అనే సమ్ కానీ, ఈ రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అర్థమవుతుందా? సో పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక మీరు ఏదన్నా ప్రశ్న కనుక వచ్చింది రావాలి, కన్ఫామ్గా నాకు మార్క్ పడాలి అనుకుంటే 5 చేయడం ఇంపార్టెంట్. అందులో ఈ ఈ లెక్కలు ఎప్పుడు అవే రావు. 1/√2 అంటే అస్తమాట్లు 1/2 అలా రాదండి. 1/√2 రాదు, 1/√3 వస్తుంది, 1/5 వచ్చింది, 1/7 వచ్చింది, ఏదైనా రావచ్చు. అవన్నీ ఇంకా మనం లైవ్ క్లాసెస్లో కవర్ చేద్దాం. ఇక్కడతో అయిపోదాం. ఎవ్రీడే చక్కగా మనకు లైవ్ క్లాసెస్ అనేది జరుగుతాయి. కాబట్టి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మన యాప్ గురించి మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి అందరికీ చెప్పండి. మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. ఏ అండ్ బి కామన్ ఫ్యాక్టర్ అయిపోతే ఏ అండ్ బి ఏం కావు, కో ప్రైమ్స్ అనేది కావు. దిస్ contradicts the fact A and B
are co-primes. This contradiction has arisen because of our wrong assumption. That is, ఏంటి మన రాంగ్ అజంప్షన్? 1/√2 ఈజ్ రేషనల్. నా రాంగ్ అజంప్షన్ ఏంటి? నేను ఏం తీసుకుంటే రాంగ్ అజంప్షన్ ఏంటి? చూడండి, ఏమీ మార్చట్ల. లెక్కలు మార్చొద్దు. ప్రతి లెక్క ఒకలాగా చేయాలంటే మనకు చాలా కష్టమైపోతుంది. సో 2 ఈజ్ ద కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ అండ్ బి. ఆ లెక్కలో 5 ఈజ్ ద కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ అండ్ బి అని రాశాను. దిస్ కాంట్రడిక్ట్స్ ద ఫ్యాక్ట్ ఏ అండ్ బి ఆర్ కో-ప్రైమ్స్. ఇక్కడేంటి? సేమ్ పాయింట్. దిస్ కాంట్రడిక్షన్ హ్యాస్ అరైజన్ బికాస్ ఆఫ్ అవర్ రాంగ్ అజంప్షన్. దట్ ఈజ్, అక్కడేమో √5 ఈజ్ రేషనల్ అని రాశాను, ఇక్కడ 1/√2 ఈజ్ రేషనల్ అని రాశాను. So we clearly conclude that 1/√2 is irrational. Hence proved. 8 మార్కులండి. ఒక్క మార్కు కూడా ఏ మాస్టారు ఇలా రాస్తే తగ్గించరు. అర్థమవుతుందండి? మనం రాయకే మార్కులు పోతాయి తప్ప రాస్తే ఏ మాస్టారు కూడా ఒక్క మార్కు కూడా తగ్గించరు. ఎలా రాయాలో క్లియర్గా ఉంది. ఒక్కొక్క స్టెప్ మనం జాగ్రత్తగా చెప్పాం చూడండి. ఫస్ట్ రేషనల్ అనుకొని ఆ రేషనల్ దగ్గర నుంచి ఒక్కొక్క స్టెప్ని క్రాస్ మల్టిప్లికేషన్లో డివిజన్స్, ఫస్ట్ ఈక్వేషన్, సెకండ్ ఈక్వేషన్, ఆ 2 ఈక్వేషన్స్లో నుంచి కంక్లూజన్. హెన్స్ ప్రూవ్డ్. అర్థమవుతుందా? సో ఈ విధంగా మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ స్టెప్ వరకు చక్కగా డిస్ప్లే చేయగలగాలి. ఓకే, ఇందులో సెకండ్ సమ్ కనుక మనం చూసినట్టయితే ప్రూవ్ ద ఫాలోయింగ్ ఆర్ ఇర్రేషనల్లోనే 7√5 అనేది ఇర్రేషనల్ అని మనం ప్రూవ్ చేయాలి. ప్రాసెస్ మాత్రం మార్చొద్దు. 8 మార్కులకు ఒకలాగే నేర్చుకుందాం. అన్నిటికీ కొంచెం కొంచెం చేంజెస్ మాత్రమే మారుద్దాం. ఓకేనా? ఫస్ట్ స్టెప్ ఇప్పుడు మీరే చెప్పాలి. ఏమని రాస్తాం? లెట్ us assume on contrary (7√5) ఈజ్ రేషనల్. అన్నీ రేషనల్ అనే తీసుకోవాలి. ఆ తర్వాత ఏం చెప్పాలి? ఇర్రేషనల్ అని అప్పుడు చెప్పాలి. అక్కడ చేస్తాం చూడండి ఒకసారి. 7√5 ఈజ్ ఈక్వల్ టు a/b A and B are co-primes. ఓకేనా? లెట్ us assume on contrary 7√5 is rational. 7√5 ఈక్వల్ టు a/b. A and B are co-primes. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సింపుల్, ఇక్కడ ఒకే ఒక స్టెప్ తెలుసా లెక్క. ఎంత డెడ్ ఈజీ క్వశ్చన్ అంటే √5 ఈక్వల్ టు ఇక్కడ ఉన్న 7 అవతలకు వస్తే బైగా అయ్యిద్ది బై 7b ఇంటూ 7 అవతలకు వస్తే బై. ఆల్రెడీ బి ఉంది కాబట్టి దాన్ని డివిజన్ చేసిద్ది. ఇక అయిపోయిందండి. ఎల్హెచ్ఎస్లోనేమో రూట్ ఉంది, ఆర్హెచ్ఎస్లోనేమో నెంబర్స్ ఉన్నాయి. దాన్ని ఇందాక సెకండ్ క్వశ్చన్ చెప్పాను చూసారా, ఆ మోడల్లో ప్రూవ్ చేయాలి. ఈజీయే, చాలా ఈజీ. ఓకే, రాద్దాం చూడండి. If we taking any positive integer on
RHS, we get a rational number. We get a rational number on RHS. మనం ఏ పాజిటివ్ ఇంటిజర్స్ అయినా ఆర్హెచ్ఎస్లో తీసుకుంటే వెంటనే రైట్ హ్యాండ్ సైడ్ మొత్తం ఏమైపోద్ది, రేషనల్ నెంబర్ అయిపోద్ది. బట్ ఆన్ LHS √5 ఈజ్ ఇర్రేషనల్. LHS ఏమో ఇర్రేషనల్ అంట, RHS ఏమో రేషనల్ నెంబర్ అయిపోతుందంట. ఈ రెండు వస్తే ఇప్పుడు ఏమవుతుంది, LHS ఈజ్ నాట్ ఈక్వల్ టు RHS అవుతుంది. సో దిస్ కాంట్రాడిక్ట్స్ ద ఫ్యాక్ట్, దిస్ కాంట్రాడిక్ట్స్ ద ఫ్యాక్ట్, ఈ √5 ఇర్రేషనల్ కదా, మరి RHSలో రేషనల్ అంటే తప్పైపోతుంది కదా. దిస్ కాంట్రాడిక్ట్స్ ద ఫ్యాక్ట్ దేన్ని కాంట్రాడిక్ట్ చేస్తుంది, √5 ఈజ్ ఇర్రేషనల్. దిస్ కాంట్రడిక్షన్ has arisen because of our wrong assumption, because of our wrong assumption. That 7√5 is rational. So we clearly conclude that, that 7√5 is irrational. Hence proved. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇఫ్ వీ టేకింగ్ ఎనీ పాజిటివ్ ఇంటిజర్ ఆన్ RHS, మనకి RHS మొత్తం ఏమైపోద్ది, RHS మొత్తం కూడా రేషనల్ నెంబర్ అయిపోద్ది. బట్ ఆన్ LHS √5 మాత్రం ఏమండి, ఇర్రేషనల్ నెంబర్. √5 అనేది ఒక ఇర్రేషనల్ నెంబర్. దిస్ కాంట్రడిక్ట్స్ ద ఫ్యాక్ట్ √5 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. దిస్ కాంట్రడిక్షన్ హ్యాస్ arisen because of our wrong assumption, that is 7√5 is rational. We clearly conclude that 7√5 is irrational. Hence proved. ఈ విధంగా పెట్టాలి. అసలు 2 అంటే 2 స్టెప్లు అండి, కాకపోతే కంక్లూజన్ అయితే మధ్యలో ఇది కూడా చేయొచ్చు. ఈ 2 స్టెప్స్ వేయకపోయినా వీ క్లియర్లీ కంక్లూడ్ దట్ 7√5 ఈజ్ ఇర్రేషనల్. అంటే రాయలేకపోతే, రాయలేమనుకుంటే మరి ఏదో ఒకటి రాయాలిగా. 8 మార్క్స్ ఒకవేళ సమ్ వస్తే ఏదన్నా రాయాలి అంటే మరి అక్కడ మ్యాటర్ రాయాలి కదండి. ఓకేనా? ఆ విధంగా చేయాలి. నెక్స్ట్, ప్రూవ్ దట్ ద ఫాలోయింగ్ ఆర్ ఇర్రేషనల్స్. ఇక్కడ చూడండి, ఇంకొక లాస్ట్ క్వశ్చన్ ఉంది. ఆ లాస్ట్ క్వశ్చన్ కూడా మనం మాట్లాడితే 6 + √2 ఇది కూడా డెడ్ ఈజీ సమ్మే. సెకండ్ సమ్ ఉన్నట్టే కొంచెం ఉంటుంది, దాన్ని కొద్దిగా మార్చి రాయాలి. చూద్దాం. చూడండి, లెట్ us assume on contrary, సేమ్ స్టెప్స్ గుర్తుపెట్టుకుంటున్నారా? మీరు చెప్పండి ఏమని రాయాలి. 6 + √2 ఈజ్ రేషనల్. ఫస్ట్ రేషనల్గా తీసుకోవాలి. సో లెట్ వి టేక్ 6 + √2 = a/b. Here a and
బి ఆర్ కోప్రైమ్స్. కోప్రైమ్స్ అంటే వాటిలో ఏవి క్యాన్సిల్ కావు అని. ఇక్కడ +6 అవతలకి వెళ్తే -6 అవుతుంది. √2 = a/b -6. సో బి అనేది డివిజన్ చేస్తుంది, క్రాస్ మల్టిప్లికేషన్ చేయొచ్చు అని చెప్పే కదా. సో ఇక్కడ ఏం రాస్తాం, సింపుల్ a - 6b/b. ఇప్పుడు ఏమని రాయాలండి, ఆర్హెచ్ఎస్లో రేషనల్ నెంబర్ వచ్చింది, ఎల్హెచ్ఎస్లో ఇర్రేషనల్ నెంబర్ ఉంది. కాబట్టి నాకు రాదు ఈ సమ్ము, అంటే ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయలేను, రేషనల్ నెంబర్ అయిపోతుంది. రెండు కూడా సమానం అవట్లేదు, ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ సమానం కావట్లేదు అని మనం ప్రూవ్ చేస్తున్నాం, అంతే కదా. సో ఇక్కడ చూడండి, ఇఫ్ వి టేకింగ్ any positive integer in RHS, a - 6b/b, we get a rational number. We get a rational number on RHS, but on LHS √2 is irrational number. This contradicts the fact √2 is irrational. This contradiction has arisen because of our wrong assumption. Because of our wrong assumption. That is ఆ రాంగ్ ఎగ్జాంప్షన్ ఏం తీసుకుని ఏంటంటే అసలు 6 + √2 ఈజ్, దట్ ఈస్ 6 + √2 ఈజ్ రేషనల్. ఇది మనం తప్పు తీసుకోవడం వల్ల అక్కడ వచ్చిందని రాసాం, అంతే కదండి. ఎల్హెచ్ఎస్లోనేమో √2 అనేది ఇర్రేషనల్ అయితే ఇది కాంట్రడిక్ట్స్ ద ఫ్యాక్ట్, √2 అనేది ఇర్రేషనల్ అనే దాన్ని కాంట్రడిక్షన్ చేస్తుంది. దిస్ కాంట్రడిక్ట్స్ హ్యాస్ అరైజన్ బికాస్ ఆఫ్ అవర్ రాంగ్ అసంప్షన్, దట్ ఈస్ 6 + √2 ఈజ్ రేషనల్. నేను అక్కడ తప్పు తీసుకున్నాను. సో we clearly conclude that 6 + √2 is irrational. Hence proved. అర్థమైందండి. సో ఈ విధంగా మనం ఏ సమ్మనైనా ఒకేలాగా చేసాం, కాకపోతే సమ్మలో మార్చే స్టెప్పులు కొంచెం ముందుకి వెనక్కి ఉంటాయి. క్రాస్ మల్టిప్లికేషన్లో బైలో ఉంటే ఇంటూ వెళ్తుంది, ఇంటూ ఉంటే బై వచ్చింది. ఏది వచ్చినా మనమైతే జాగ్రత్తగా చేసుకోవచ్చు.
కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనం ఫస్ట్లో మనం మాట్లాడిన ఈ √5 అనే మోడల్ కానీ, లేదా రెండో సమ్లో మాట్లాడిన 2 కదండి 3 అండి, మూడో సమ్లో మాట్లాడిన 1/√2 అనే సమ్ కానీ, ఈ రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అర్థమవుతుందా? సో పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక మీరు ఏదన్నా ప్రశ్న కనుక వచ్చింది, రావాలి, కన్ఫామ్గా నాకు మార్క్ పడాలి అనుకుంటే 5 చేయడం ఇంపార్టెంట్. అందులో ఈ ఈ లెక్కలు ఎప్పుడు అవే రావు. 1/√2 అంటే అస్తమాట్లు 1/2 అలా రాదండి. 1/√2 రాదు, 1/√3 వస్తుంది, 1/√5 వచ్చింది, 1/√7 వచ్చింది, ఏదైనా రావచ్చు. అవన్నీ ఇంకా మనం లైవ్ క్లాసెస్లో కవర్ చేద్దాం. ఇక్కడతో అయిపోదాం. ఎవ్రీడే చక్కగా మనకు లైవ్ క్లాసెస్ అనేది జరుగుతాయి. కాబట్టి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మన యాప్ గురించి మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి అందరికీ చెప్పండి. మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.